హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు చేసేది బొబ్బర గారెలు. ఇప్పుడైతే 7 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వాటిని అయితే అన్నిటినీ మిక్సీలో వేసేస్తున్నాను. ఇదైతే జీలకర్ర, మళ్ళీ కొంచెం కరివేపాకు. మాకైతే బాగా దొరుకుతుంది కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. సో ఇదైతే 1/2 కిలో బొబ్బర పప్పు. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయక, ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు. మళ్ళీ ఎంత కష్టపడ్డా వృధానే అవుతుంది మా కష్టం అంతా. సో తర్వాత వచ్చిన వాళ్ళైనా త్వరగా ఏమంటారు, వాళ్ళ గోల్ని రీచ్ అయ్యాలి, కానీ మేము అవ్వలేకపోతున్నాం ఫ్రెండ్స్. సో ఇందులో మా టైము మొత్తం, వాచ్ టైం అయితే మొత్తం తగ్గిపోయింది. సో ఇదైతే కొత్తిమీర, ఉల్లిగడ్డలు 2 కట్ చేసిన. ఇప్పుడైతే వీటిని ఏమంటారు, ఈ బొబ్బర పప్పులో వేసేస్తున్నా. ఇదైతే అంతా మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇదైతే మీ అందరికీ తెలిసిన వంటకమే ఫ్రెండ్స్. సో నేనైతే దీన్ని కారం ఒక 2 స్పూన్లు వేసాను, ఉప్పు 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. నేనైతే దీన్ని కట్టెల పొయ్యి పైన చేశాను. కట్టెల పొయ్యి పైన చేశాను ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంటి వెనకాల ఆయిల్ అయితే వేడైంది. సో నేను వీడియో తీసుకుందామని కూర్చున్నాను ఫ్రెండ్స్. సో మొత్తం అయితే దీన్ని అయితే కలిపేసుకున్నాను. సో మేము ఎప్పుడు గారెలు చేసుకున్నా అంటే గ్యాస్ తక్కువ ఉన్నట్లయితే కట్టెల పొయ్యి పైన చేసుకుంటాము. సో తోడుకు ఇంకెవరైనా ఉంటే కొంచెం బాగుండేది. ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నాను. సో మా వీడియోస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆదరించండి. మా వీడియోని కొంచెం రీచ్ అయ్యేలాగా చూడండి ఫ్రెండ్స్. సో ఇదైతే చాలాసేపు అయింది వీడియో. సో నేను వీడియోస్ చేద్దామని అంటే నాకైతే కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నాది నేనే తీసుకున్నాను. అసలు వీళ్ళందరూ కొత్తగా పెట్టిన వాళ్ళైతే అంత త్వరగా ఎలా రీచ్ అవుతున్నారు ఫ్రెండ్స్. మాదైతే కనీసం 100 దాటడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే డిలీట్ చేసి కొత్తగా పెట్టుకుంటే అయిపోనేమో అని. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరైతే కామెంట్ చేయండి. సో మా వీడియోస్ అయితే లేవట్లేదు. మళ్ళీ ఏమంటారు, ఎవరితోనైనా ప్రమోషన్ చేయించుకుందామంటే అంత మనీ లేదు. మన బడ్జెట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అవే బడ్జెట్ ఉంటే నెల సామాన్ వచ్చేస్తుంది మనకు. అసలు వీడియోస్ అయితే ఎలా లేస్తాయేమో అర్థం కావట్లేదు. అన్ని వీడియోస్ చూసి అయితే ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాం, కానీ ట్యాగ్స్ ఇవన్నీ పెడుతున్నా కానీ అసలు లేవట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ అయితే. సో ఈ వీడియోస్ ఎలా లేస్తాయో ఏమో అర్థం కావట్లేదు. సో ఇదైతే మా పక్కకు ఉంది అయితే చింత చెట్టు ఫ్రెండ్స్. చింత చెట్టు ఉంది కాబట్టి చాలా నీడగా ఉంటుంది మాకు. మళ్ళీ అందులోకి మాకైతే ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి.
ఇంకొకరు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండు మాట్లాడుకుంటూ చేయడానికి. ఒక్కరే అంటే బోర్ కొడుతుంది. మళ్ళీ వీడియో తీయడానికి కూడా కొంచెం బాగోదు, ఎందుకంటే పక్కన చూసిన వాళ్ళు ఒకతే ఉంది ఏం మాట్లాడుకుంటుంది అని అనుకుంటారు. ఇవి చేయడానికి మా హస్బెండ్ని పిలిచాను, కానీ ఎక్కడ మనకు వీటిని కాల్పిస్తుందో అని గారెలు కాల్చాల్సి వస్తుందని రాలేదు, పడుకున్నాడు అతనైతే. సో లాస్ట్లో అయితే తినడానికి మాత్రం వచ్చారు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఛానల్ పెట్టి అయితే 1 year అవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే గ్రోత్ అయితే లేదు ఈ ఛానల్ అయితే. సో దేనికైనా మనీ అవసరం అవుతాయని అయితే ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. సో అంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసి, అంటే గుంటి నాగరాజు, ఇంకా ఈ మధురాక్స్ ఉంటారు కదా, అతను కొన్ని వీడియోలు చూశాను. వాళ్ళకైతే మనీ వస్తుంది, ఇలా ఓపెన్ చేయండి ఇలా చేయండి అని అంటే సో స్టార్ట్ చేసామన్నమాట. అంటే వస్తుందన్న ఆశతోటే కదా ఏదైనా మనం స్టార్ట్ చేసేది. సో అదైతే ఇప్పటి వరకు అయితే వాచ్ టైం అయితే కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్క వీడియో కూడా కనీసం ఒక 4-5 thousand కూడా వెళ్ళలేదు, అంటే లాంగ్ వీడియోలు. సో కనీసం ఈ వీడియో అయినా లేస్తే ఇంకోసారి చేయడానికి అయితే కొంచెం ఏమంటారు, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. సో అంటే అందరి వీడియోలు చూస్తున్నాం కదా, సో మాకు ఇంత మనీ వచ్చాయి అంత మనీ వచ్చాయి అంటే మాకు కూడా అంటే ఇంట్లో ఎటు వెళ్ళాం కదా, ఇంట్లో పనులన్నీ చేసి పెడుతున్నారు కదా, వాళ్ళలాగే చేసి పెడదామని అనుకున్నాను. ఇంకా పక్క వాళ్ళ సపోర్ట్ ఎవరికి, అంటే మనకు ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి మనమే చేసుకోవడం కాబట్టి ఇలానే ఉంటుంది. ఇక మళ్ళీ మా సైడ్ అయితే కోతులు వచ్చాయి ఫ్రెండ్స్, అందుకోసమే అటు ఇటు చూస్తున్నాను. ఇలా మీలో ఎంతమంది కట్టెల పొయ్యి పైన గారెలు వంటలు చేస్తారు ఫ్రెండ్స్? మేమైతే మా గ్యాస్ కొంచెం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు మాత్రం కట్టెల పొయ్యి పైన చేస్తాము, ఎందుకంటే మా హస్బెండ్ మాత్రం కూలి పనికి వెళ్తారు, మేషన్ కూలి కిందికి. పొద్దున 7-8 వరకు వెళ్ళిపోతారు. తినడానికి టిఫిన్కి వంట చేయాలి. ఎక్కువ టిఫిన్స్ అయితే ఏం చేసుకోము ఫ్రెండ్స్. అంత పొద్దున్న లేచి కట్టెల పొయ్యి పైన చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈ చలికాలం అంటే అస్సలకే లేవలేము, అందుకోసమే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాము. పూరీలైనా గారెలైనా ఏవైనా పిండి వంటలు అయితే. కర్రీస్ అయితే ఎక్కువ గ్యాస్ పైన చేసుకుంటాము. ఇలా చేస్తే టేస్ట్ అయితే వేరే ఉంటుంది. సో ఫ్రెండ్స్ కొంచెం అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ముందుకు వెళ్తున్నారు, మేము తప్ప. అదేంటో మాకు అదృష్టం ఉందో లేదో తెలియట్లేదు. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఛానల్ పెట్టుకుంటే బాగుండునని. కాకపోతే పాతవన్నీ మెమొరీస్ ఉన్నాయి కదా, ఎందుకంటే అందరివి తీసాము, ఎందుకులే అని డిలీట్ చేయడం ఎందుకులే అని ఆగుతున్నాను. సో మన ఉన్న వీడియోలైనా ఇప్పుడు చేసే వీడియోలైనా కాస్త లేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మొత్తానికి అయితే 12 నిమిషాలు ఉంది ఫ్రెండ్స్. మా అత్తమ్మ ఉంది, కానీ మా అత్తమ్మకైతే వంటలు కొంచెం రావు ఫ్రెండ్స్. ఆమెకు వచ్చింది ఉంటే గిట్లా మళ్ళీ ఆమెతో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది చెయ్యనంటే అది ఒకటే పని చేస్తుంది. వంటలు మా అత్తమ్మ చేసింది ఉంటే మా అత్తమ్మని పెట్టుకునే తీసేదాన్ని ఫ్రెండ్స్, ఈ వంటలు చెయ్యి ఆ వంటలు చేయత్తమ్మా అని. సో తనకైతే కొంచెం తక్కువ, నేను చెయ్యను అని అంటుంది. తను చేసింది ఉంటే ఇంత ఇబ్బంది ఏమి ఉండకపోవును. అంటే పెద్ద వాళ్ళతోటి చాలా ఫేమస్ అవుతున్నారు కదా, అలా అంటున్నాను.
సో మా అత్తమ్మ అయితే వంటకాడికి మాత్రం రాదు, నేనే చేసుకోవాలి వంట అయితే ఏదైనా. ఇప్పుడైతే ఇక కోతులు వచ్చాయని మా హస్బెండ్ని అయితే లేపుకుని అంటే నిద్ర నుండి లేచి వచ్చారు, పిలిచాను, వీడియో తీయమంటే తీశాడు. సో మేమైతే కట్టెల పొయ్యి పైన నీళ్ళు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో వీడియోలో అయితే చాలా బాగా వచ్చింది మా ఏమంటారు దడి. సో ఇది ఒక్కసారి మంట ఆరిందంటే మీలో పెట్టడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాలనుకుంటున్నాను నేనైతే. ఎవరైనా ఉంటేనే కదా అలా మాట్లాడుకుంటూ చేస్తే బాగుంటుంది. ఒక్కరు ఉంటే ఏం మాట్లాడతాము, సెల్లులో చూసైనా. తనకైతే మొత్తం నేనే కనిపిస్తున్నాను ఇందులో అయితే. సో మా వాళ్ళు అయితే కట్టెలకు వెళ్దామని అన్నారు. సో వీడియోలు తీస్తానో తీయనో తెలియదు. ఎండిపోయిన కట్టెలు అయితే నీలగిరి కట్టెలు కింద పడి ఉన్నాయి, వాటిని అయితే తీసుకొస్తారంట, చూడాలి. ఇక మా హస్బెండ్ వీడియో తీయమని అంటే తీయడానికి రాలేదు, కానీ తినడానికి మాత్రం వచ్చారు. సో ఇవైతే లాస్ట్ గారెలు ఫ్రెండ్స్, వీటితో అయిపోతుంది. సో పట్టుకొని తీసాను కాబట్టి ఊగుతుంది. ఇది ఒక్కసారి మంట ఆరిపోతే పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వీడియో తీసుకున్నాను, ఎందుకంటే గారెలు చేయడం అయిపోయింది కాబట్టి తినుకుంటూ చెప్తున్నాను.